హలో ఐటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈరోజు మీరు చూస్తుంది వచ్చేసరికి సండే వ్లాగ్. సో ఇప్పుడు మార్నింగ్ 7:30 అయింది. బట్ ఈరోజు వ్లాగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవడం కాదు, అర్లీ మార్నింగ్ 4 o'clockకి అయితే మేము పైన కూల్ పెయింట్ వేస్తామని చెప్పేసి అన్నాం కదా. సో అదైతే స్టార్ట్ చేసాం అనమాట. స్టార్ట్ చేసి ఒక కోట్ అయితే కంప్లీట్ చేసి బ్రేక్ అయితే తీసుకున్నాను. అవి చిన్న గ్లిమ్స్ కింద చూపిస్తాను చూడండి. మార్నింగ్ 4 o'clockకి బిగ్ బాస్ స్టైల్లో చెప్పాలంటే ఉదయం సమయం 4 గంటలకి మాడపైకి వచ్చి తుడుచుకుంటున్నాం. తర్వాత పెయింట్ వేస్తాం. వాటర్ ఎలా వస్తుందా పైకి? ఇక్కడ దగ్గర లాగేద్దామా? ఈరోజు ఆయుధం ఈ రోలర్ బాగా ఉంది కదా. కొంచెం మేకప్ మేకప్ అయినా అంటున్నా. మనకి ఫస్ట్ టైం ఇది దీంతో వేయటం కదా. వావ్ వావ్ వస్తుంది నీకు. అయ్యి బాబా ఎంత ఈజీగా అయిపోయింది రుజు. రుజుగా రెండు చేతులతో రెండు పట్టుకుని వేసేయింది. వెల్కమ్ ఫ్యామిలీ మ్యాన్. లేవలేదు ఇంకా, వేసేయాలి. సెకండ్ కోట్ ఆరిపోతుంది. ఆహా కొత్తగానా? తెచ్చుకోలేదు. రాగి పిండి, చట్నీ బయటకు వచ్చేసింది, చికెన్. యా, మీకు ఒక చిన్న టిప్ అయితే చెప్పబోతున్నాను. జనరల్లీ మన ఇంట్లో చూడండి, సోఫాల పైన కానీ కార్పెట్ పైన కానీ కొన్ని బెడ్షీట్స్ పైన కానీ స్టెయిన్స్ ఏమైనా పడినప్పుడు రిమూవ్ చేయడానికి మనం తడి క్లాత్ పెట్టి పైన తుడుస్తాం. కానీ అవి పైన రిమూవ్ అవుతాయి. కానీ ఇన్డెప్త్గా అంటే ఫర్ సపోజ్ సోఫా పైన ఏమైనా పడింది అనుకోండి, నాకు అదే ఎక్స్పీరియన్స్ అయింది, అందుకే చెప్తున్నాను. సో పడినప్పుడు ఏమవుతుందంటే పైన క్లీన్ చేయగలం కానీ ఇన్డెప్త్గా లోపల నుండి మనం క్లీనింగ్ అయితే చేయలేము. సో దానికోసం ఏంటంటే ఇదిగోండి అగారో క్రిస్ట్ స్పాట్ క్లీనర్ మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. చాలా పోర్టబుల్ గా ఉంటుంది చూడండి, ఈజీగా మనం క్యారీ చేసేటట్టు ఉంటుంది అనమాట ఇది. సో దీన్ని మనం ఈజీగా కార్పెట్స్ కానీ ఈవెన్ కార్స్ లో మనకి ఏమైనా మరకలు స్టెయిన్స్ పడినప్పుడు క్లీన్ చేయడానికి స్పాట్ క్లీనర్ చాలా హెల్ప్ అవుతుంది. సో దీన్ని చూడడానికి చాలా సింపుల్ గా ఉంది కదా. ఒకవైపు వచ్చేసరికి రిమూవ్ చేసుకుని మనం వాటర్ అయితే ఫిల్అప్ చేసుకుంటాం అనమాట, ప్యూర్ వాటర్. ఇందులో మళ్ళీ డిటర్జెంట్స్ అలాంటివి ఏమీ వేయాల్సిన అవసరం లేదు. సో ఇది ఫిల్అప్ చేసుకున్న తర్వాత ఈ ట్యాంక్ వచ్చేసరికి డర్టీ వాటర్. ఇది వచ్చేసరికి 1800 ml కెపాసిటీతో వస్తే ఇది వచ్చేసరికి 600 ml కెపాసిటీతో వస్తుంది. సో వన్స్ డర్టీ వాటర్ ట్యాంక్ కనుక నిండిపోయినట్టయితే ఆటోమేటిక్గా ఇది షట్ డౌన్ కూడా అవుతుంది. సో దీనికి మనకి ఇలా హోస్ పైప్ ఒకటి వస్తుందండి. సో ఈ పైప్ తోనే మనం క్లీనింగ్ చేస్తాం అనమాట. నేను చేస్తూ చూపిస్తాను ఎలా ఉంటుంది అని. దీనికి బ్రషెస్ వచ్చేసరికి టోటల్ గా ఒక 3 వస్తాయి. సో ఈ బ్రష్ వచ్చేసరికి డీప్ క్లీనింగ్ చేయడానికి ఇది అయితే యూజ్ అవుతుంది. ఇది వచ్చేసరికి జస్ట్ స్టాండర్డ్ బ్రష్. ఈవెన్ ఫ్లోర్ పైన పడిన స్టెయిన్స్ కూడా దీంతో అయితే రిమూవ్ చేయొచ్చు. అండ్ ఇదంతా క్లీనింగ్ అయిన తర్వాత దీన్ని మనం ప్రత్యేకంగా క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది సెల్ఫ్ క్లీనింగ్ అయితే చేసుకుంటుంది అనమాట. 12K సక్షన్ పవర్ తో ఇది వర్క్ చేయడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా ఇదైతే స్టెయిన్స్ అయితే రిమూవ్ చేస్తుంది. సో వాళ్ళు క్లెయిమ్ చేసినట్టు నిజంగా అవుతుందా లేదా అన్నది స్టెయిన్ రిమూవ్ చేసి చూపిస్తాను. సో మొత్తం స్టెయిన్ అయిన ప్లేస్ చూస్తున్నారు కదా, కంప్లీట్గా రిమూవ్ అయిపోయింది ఇదంతా కూడా. అండ్ డ్రై కూడా ఏంటంటే ఆల్మోస్ట్ డ్రై అయిపోతుంది అనమాట. ఎక్కువ ప్రెషర్తో వాటర్ అనేది ఇది లాగడం వల్ల కాసేపటికే మొత్తం ఈ ప్లేస్ అంతా కూడా డ్రై అయిపోతుంది.
సో లింక్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ఇస్తాను, డూ చెక్ ఇట్ అవుట్. ఈ రోజు వంటలోకి వస్తే రాగి సంగటి అండ్ చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాను. అండ్ ఏమో ఇంకా ప్రాన్స్ తీసుకొస్తే ప్రాన్స్ కర్రీ చేద్దాం అని అనుకుంటున్నాను అనమాట. మా ఆడబుడ్డ షార్ట్ అయితే రాబోతున్నారు. సో వంట కొంచెం ఎర్లీగా చేసేసుకుని వచ్చేసరికి రెడీగా ఉంటే బాగుంటుందని ఈసారి ఎర్లీగా స్టార్ట్ చేస్తున్నాను. టైం ఇంకా 8:30 అయిందనమాట. పైన వచ్చేసరికి సెకండ్ కోట్ వేస్తున్నారు. నేను ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. లక్కీ ఇంకా లేవలేదు. లేచాడంటే మళ్ళీ వంటకైతే బ్రేక్ పడుతుంది. ముందుగా మసాలాస్ అయితే ఫ్రై చేస్తున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత స్పైసీనెస్ ఇష్టపడేవారు ఎక్కువ మిర్చి అయితే వేసుకోవచ్చు అనమాట. ఎండుమిర్చి నేను కొంచెం లిమిటెడ్ గానే వేసాను. తెచ్చిన చికెన్ లో ఇది కర్రీకి అండ్ ఫ్రై కొద్దిగా చేద్దామని పీసెస్ సపరేట్ చేశాను అనమాట. ముందుగా మసాలాస్ అయితే వేసి ఫ్రై చేస్తున్నాను. మిర్చి, ఇది వచ్చేసరికి ఉల్లి, అల్లం, వెల్లుల్లి అన్ని కలిపి పేస్ట్ కింద అయితే చేస్తాను అనమాట. నెక్స్ట్ ఇది వేసేసి ఫ్రై చేసుకోవడమే. ఈ ఆనియన్ పేస్ట్ వచ్చేసరికి లో ఫ్లేమ్ లో పెట్టేసి బాగా ఎర్రగా ఆయిల్ తెలియనంత వరకు అలా వేయించుకుంటూ ఉండాలి. అండ్ చికెన్ ఫ్రై కూడా ప్యారలల్ గా చేస్తున్నా. అండ్ పీరు గారి కోసం ఇప్పుడు టీ అయితే తీసుకువెళ్తున్నాను. లతలలాడే XXX పట్టుకో. ఆనియన్ పేస్ట్ అంతా కూడా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అయితే వదిలేస్తుంది, చూస్తున్నారా ఇలా. నెక్స్ట్ వచ్చేసరికి ఉప్పు, కారం అండ్ పసుపు అయితే వేసుకుని కలిపేసుకుంటున్నాను. అండ్ చికెన్ ఫ్రై అయితే ఆల్మోస్ట్ డన్. డ్రై ఫ్రై కదా, కొంచెం గురిలా చేశాను, స్మోకీ ఫ్లేవర్ వచ్చేటట్టు. రసం కూడా పెట్టేసుకుంటున్నాను. కొద్దిగా గసగసాలని లైట్ గా పేస్ట్ లా చేసి యాడ్ చేశాను అనమాట, కమ్మగా వస్తుందని. ఇంకా లాస్ట్ లో మనం స్టార్టింగ్ మసాలా పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా వేపేసి, సో దాన్ని అయితే యాడ్ చేసేసుకుంటే ఇంకా కర్రీ కంప్లీట్ అయిపోయినట్టే. మిర్చితో వేపాను కదా, సో ఈ పౌడర్ ని యాడ్ చేసేస్తున్నాను. దీంతో కర్రీ ప్రిపరేషన్ కంప్లీట్ అయినట్టే. జస్ట్ ఒక 2 minutes పాటు ఉడకపెట్టి ఆపేస్తే సరిపోతుంది అనమాట. చికెన్ ఆల్రెడీ బాగా కుక్ అయిపోయింది లో ఫ్లేమ్ లో పెట్టడం వల్ల. ఎనర్జీ డ్రాప్ కాదు, అత్త మళ్ళీ భోజనం లేపాకనే లేగాలి, మధ్యలో ఇంకా లేసే ఛాన్స్ లేదు. లకమా టైం 11 అయిపోతుంది. అయ్యో కర్రీ ఫ్రై సరికి రాగి సంగటి ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ గా రైస్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను అనమాట. ఇది 1:4 రేషియోలో వేసుకుని బాయిల్ చేసుకోవాలి. రైస్ వచ్చేసరికి 2 hours పాటు నానబెట్టాను. వదిలించుకోవడానికి మీరు తిప్పలు చూస్తుంటే కానీ ఇలా మాత్రం బయటకు వెళ్తే ఖచ్చితంగా ఏదో పనులు చేసినట్టు ఉంటది. ఎండకు మాడిపోయి స్వెట్టింగ్ తో తడిచిపోయి కుక్ అయిన తర్వాత లిడ్ పెట్టేసి కాసేపు రాగి పిండి వేసి వదిలేస్తే అది కాస్త మగ్గుతుంది. దెన్ కలిపేసుకోవచ్చు. 11:30 అయ్యేసరికి వంట అంతా కూడా కంప్లీట్. ఇంకా ఫ్రెష్ అయిపోవడమే. అండ్ లక్కీని ఈరోజు పాపగా అయితే రెడీ చేద్దామని అనుకుంటున్నాను. సరదాగా బాగుంటుంది కదా, ఎందుకో అలా అనిపిస్తుంది ఈరోజు. లక్కీ అమ్మాయిలాగా ఉన్నాడు. మనుషులు అంటే అంత అఫెక్షనేటివ్ గా ఉన్నాడా? అసలు వాళ్ళు వెళ్ళిపోతుంటే యాక్సెప్ట్ చేయట్లేదు. అయిపోయిందా? తింటారు లేదో తెలియదు కానీ చేశాను. నేను మాత్రం తింటా. మనం ఒకసారి పైకి వెళ్ళి పెయింటింగ్ వేసాం కదా, ఒకసారి చెక్ చేద్దామా? ఎఫెక్ట్ ఎలా ఉందో చూద్దామా? చూద్దాం. ఫ్రెష్ అయిన తర్వాత వెళ్దామా? నేను ముందే నేను అయిపోతాను అయితే. పెట్టేసి మూత పెట్టేస్తే కొంచెం వేడిగానే ఉంటాయి కదా. సో టైం వచ్చి 2:15 వేసుకో. సో మనం వేసిన పెయింట్ ఎలా వర్క్ చేస్తుంది అనేది చూద్దాం. ఓకేనా రవి? పది చూద్దాం. చెప్పులు వేసుకోకుండా కళ్ళు పెద్దగా తెరవలేరు మీరు.
ఎందుకంటే సన్గ్లాస్ తెచ్చుకున్నాగా కళ్ళు మూసేస్తున్నాం వెంటనే. ఎలా ఉంది? కావాల్సిందా? లైట్గా కావాల్సిందా? అంతలా లేదు అంటే దాని మీద పోలిస్తే అంత లేదు. మనం నిలబడగలుగుతున్నాం కదరా. ఇప్పుడు అక్కడ దాని మీద అయితే నిలబడలేవు నువ్వు. చెక్ చేయనాగా సో ఇంకో ఓటేస్తే మనకు అసలు కాదు. ఇంకా ప్లాన్ చేద్దాం అయితే. రాగి సంగటి తింటున్నాడా? చుచ్చులు ఒకసారి పైకి వెళ్ళి చూడదురా, చల్లగా ఉంది. బాగా ఉంది ఇప్పుడు. పైన చాలా చల్లగా ఉంది. లాస్ట్ టైం మావయ్య చుట్టాడు. అవును. అవి ఎలా ఉందిరా? తిన్నావా? ఇక్కడ ఎలా ఉంది? కాదు ఫస్ట్ రాగి అనగానే రాగితో గుర్తొచ్చి ఆ ఫీలింగ్ లోకి వెళ్ళిపోతాం కదా. ఆ ఫీలింగ్ పోగొట్టుకుని బీచ్ కి వెళ్దామా? చెప్పు ఏంటది? వీడియో ఎక్కడ నేను తీస్తున్నాను, మళ్ళీ నువ్వు తీస్తున్నావు అనుకుంటున్నా. హాయ్ చెప్పు. వెరీ గుడ్. మొత్తం మీద కాకినాడ బీచ్ కి ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year తర్వాత వచ్చాం. లాస్ట్ ఇయర్ వీరభద్ర సంబరం చేసుకున్నప్పుడు ఫిబ్రవరి మంత్ లో వచ్చాము. సో మళ్ళీ ఇప్పుడు వచ్చాం. పోయి జనం ఎంత ఎక్కువ మంది ఉన్నారంటే మన కాకినాడలో. వెహికల్స్ 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 ఎవ్రీవేర్. పార్కింగ్. హాయ్ హాయ్. ఇజ్జు చేయదు. చేస్తావా? జస్ట్ అలా బయట నుంచి అసలు లేదంట. లక్కీ లక్కీ ఏం చేస్తున్నారా? చాలా రోజులకి మొత్తం మీద బీచ్ దగ్గర ఒక మంచి టైం అయితే స్పెండ్ చేసామని చెప్పాలి. ఎస్పెషల్లీ లక్కీ ఫస్ట్ టైం ఇలా బీచ్లో ఆడుకోవడానికి రావడం. ఎప్పుడో 14 నెలల ముందు వీరభద్ర సంబరానికి వెళ్ళాము. అండ్ ఆ తర్వాత బీచ్ని ఇలా వాటర్తో చూసింది అయితే ఇదే అనమాట. సూరత్లో వాటర్ లేని బీచ్ చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాం. మొత్తం మీద అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము. అండ్ కొన్ని సమాధానాలు మీకు చెప్పాల్సినవి అయితే పెండింగ్ ఉండిపోయినాయి. అవి ఖచ్చితంగా ఫర్దర్ వ్లాగ్లో నేనైతే ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ అండ్ క్యాచ్ యూ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.